పర్యటనకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. 11 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ లో వైఎస్ జగన్ ల్యాండ్ అవుతారు. విశాఖ అనకాపల్లి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటిస్తారు. రోడ్డు మార్గంలో నర్సీపట్నం వెళ్తారు. అక్కడ మెడికల్ కాలేజీని సందర్శిస్తారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలు వింటారు. పచ్చకామర్లతో కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థులను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. ఉత్తరాంధ్ర పర్యటనకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. 11 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ లో వైఎస్ జగన్ ల్యాండ్ అవుతారు. విశాఖ అనకాపల్లి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటిస్తారు. రోడ్డు మార్గంలో నర్సీపట్నం వెళ్తారు. అక్కడ మెడికల్ కాలేజీని సందర్శిస్తారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలు వింటారు. పచ్చకామర్లతో కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థులను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. ఉత్తరాంధ్ర పర్యటనకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. కాసేపటి క్రితమే ఆయన తాడేపల్లి నివాసం నుంచి ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు. 11 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ లో వైఎస్ జగన్ ల్యాండ్ అవుతారు. విశాఖ అనకాపల్లి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటిస్తారు. రోడ్డు మార్గంలో నర్సీపట్నం వెళ్తారు. అక్కడ మెడికల్ కాలేజీని సందర్శిస్తారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలు వింటారు. పచ్చకామర్లతో కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థులను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. కాసేపట్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నంలో పర్యటించనున్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీని వైఎస్ జగన్ సందర్శిస్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ పోరుబాట పట్టారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఏడి, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి, అనకాపల్లి, తాళ్లపాల మీదుగా మెడికల్ కాలేజ్ దగ్గరకు వెళ్తారు వైఎస్ జగన్. స్టీల్ ప్లాంట్ కార్మికులు, బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు వైఎస్ జగన్ ను కలవనున్నారు. విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు. కాసేపట్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నంలో పర్యటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి సతీష్ అలాగే యుగంధర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా యుగంధర్ దగ్గరకు వెళ్దాం. యుగంధర్, వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఈ మేరకు ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. పోలీసులు కూడాను ఇక్కడ పటిష్టమైన బందోబస్తు 3 అంచెల వ్యవస్థని కూడా ఏర్పాటు చేశారు. తర్వాత ఆయన ఎయిర్పోర్ట్కి దాదాపు 10:30-11 గంటల ప్రాంతంలో చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి కాకానీ నగర్, ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం, వేపగుంట జంక్షన్, సుజాత నగర్, పెందుర్తి మీదుగా పినగాడి మీదుగా అనకాపల్లి చేరుకుంటారు. తాళ్లపాలెం, అక్కడ నుంచి మాకవరపాలెం, ఏదైతే నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మించారో మాకవరపాలెంలోనే అక్కడికి చేరుకుంటారు. మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను ఆయన పరిశీలిస్తారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెడికల్ కాలేజీ కోసం జీవోలు విడుదల చేసింది, నిధులు విడుదల చేసింది. ఆ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసింది. మరికొద్ది నెలల్లో పనులు పూర్తవుతాయి కనుక ప్రభుత్వం మారడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయేవి. ఈ నేపథ్యంలో అక్కడ ఆ మెడికల్ కాలేజీని పీపీపీ మోడ్లోకి మార్చడంతో పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజా ఉద్యమం నెలకొంది. దీన్ని ఆయన ప్రజా ఉద్యమంలో పాల్పంచుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ అదే రోడ్డు మార్గాన్న ఆయన విశాఖపట్నం కేజీహెచ్లో ఏదైతే మన్యం జిల్లాలో పచ్చకామర్ల వ్యాధితో బారిన పడి దాదాపు 160 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. వాళ్ళలో 4 చనిపోయారు. దాదాపు 40 మందికి పైగా విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. వారిని ఆయన పరామర్శించున్నారు. ఎందుకంటే మన్యం జిల్లాలో పూర్తిగా ఆరోగ్య పరిస్థితులన్నీ క్షీణించే పాండమిక్ సిచ్యుయేషన్ వచ్చేసింది. ఆరోగ్య అత్యవసర పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ప్రతిపక్ష నేతగా ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పరామర్శించి మీడియాకి బ్రీఫ్ చేయనున్నారు. మొత్తంగా చూసినట్టయితే ఈరోజు సాయంత్రం 6-7 గంటల వరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. కవిత. రైట్ యుగంధర్, థ్యాంక్ యూ.